నవదుర్గలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి మాతలను స్మరించిన వారిని శీఘ్రముగా అనుగ్రహిస్తాను అని శ్రీ కనకదుర్గా మాతయే చెప్పారని దుర్గా సప్తశతి మనకు వివరిస్తుంది. నవదుర్గా మాతలలో ఒకరైన శ్రీ కాత్యాయిని మాతను వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో కాత్యాయిని, కాలహంత్రి, కమలాక్షిని సేవిత అని అద్భుతమైన రీతిలో స్తుతించారు. సహస్రనామంలో అమ్మవారి యొక్క అనేక కథలను కూడా చెప్పడం వసిన్యాది వాగ్దేవతలకే సాధ్యపడింది. ఇక ఏ సహస్రనామంలో కూడా ఇలాంటి ప్రక్రియ లేదు. అందుకని లలితా సహస్రనామం అపౌరుషేయం అనగా మానవ నిర్మితము కాదు, కేవలం వేదములకే అపౌరుషేయం అని పేరు. కాలహంత్రి నామంలో ఆయుష్ని వృద్ధిపరిచే కాల సంకర్షణ మంత్రమును నిక్షిప్తం చేశారు వసిన్యాది వాగ్దేవతలు. కాలహంత్రి శక్తియే కాత్యాయిని. కతుడు లేక కతముడు అనే మహర్షికి శిశు రూపంలో పుత్రికగా లభించింది కనుక కాత్యాయిని. శ్రీ కాత్యాయిని మాతయే కాశీలో శ్రీ అన్నపూర్ణాదేవి, కాంచీపురంలో శ్రీ కామాక్షిదేవి, ఆమెయే శ్రీ లలితా త్రిపుర సుందరి అని వసిన్యాది వాగ్దేవతలు మనకి తెలియచేశారు. కతులు అనగా బ్రహ్మజ్ఞానులు అని, ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపిణియే శ్రీ కాత్యాయిని దేవి అని వేదములు చెప్తున్నాయి. సర్వవ్యాపకమైన పరంజ్యోతియే శ్రీ కాత్యాయిని మాత అని వామన పురాణం చెప్తున్నది. కం అనగా బ్రహ్మ, శిరస్సు, వజ్రం అని ఈ మూడింటిని అందు ఉన్నది శ్రీ కాత్యాయిని అని వ్యాసుడు దేవి పురాణంలో చెప్తాడు. కతి అయినాని ఇతి కాత్యాయిని అనగా కాలస్వరూపిణి. ఎన్ని రక్షణ శక్తులు ఉన్నా కాలాన్ని ఎవరూ దాటలేరు. అటువంటి కాలాన్ని కూడా దాటించగలిగిన శక్తియే కాత్యాయిని అని దేవి భాగవతం చెబుతున్నది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో నిర్ణయించే కాల స్వరూపిణియే శ్రీ కాత్యాయిని అని కూడా దేవి భాగవతం చెప్తుంది. కాత్యాయిని మాత స్మరణ వల్ల అన్ని అపమృత్యు దోషాలు, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. కమలాక్షుడు అనగా శ్రీహరి, మరియు కమల అనగా పూర్తిగా వికసించిన అక్షు అనగా జ్ఞాన నేత్రము అనగా బ్రహ్మజ్ఞానులు. నిసేవిత అనగా సంపూర్ణముగా కాత్యాయిని మాతను కొలుస్తారని వసిన్యాది వాగ్దేవతలు కమలాక్షు నిసేవిత అని వివరించారు. కాత్యాయిని దుర్గాదేవి నవదుర్గల్లో 6వ అవతారం. నవరాత్రుల్లో 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన 2వ పేరు కాత్యాయిని. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి రాసిన భాష్యంలో కాత్యాయిని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రాశారు. యజుర్వేదంలోని త్రిత్రియ అరణ్యకంలో మొట్టమొదటి ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన తైత్తరీయ సరేనమ్మా, అక్కడ తేడా వచ్చిందా? తైత్తరీయ అరణ్యకంలో మొట్టమొదటే ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారి మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం అంతటా పూజిస్తారు. మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయిని దేవి గురించి ప్రస్తావన వస్తూ ఒడిశా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయిని దేవికి పీట వంటిది అని వివరించారు. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయిని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. ధ్యాన శ్లోకం: చంద్రస్వజ్వలకరా సాధూల వరవాహన కాత్యాయిని శుభం ధద్యా దేవి ధానవఘాతిని శ్రీ కాత్యాయిని దేవత మూల స్వరూప శ్రీ కనక దుర్గా దేవత పరదేవత నమోస్తుతే. ఓం ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఉన్నారమ్మా? మ్యూట్ తీయలేదు. సరేనమ్మా. ధ్యాన శ్లోకం: చంద్రహసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయిని శుభం దద్యాదేవి జ్ఞానవకాశిని శ్రీ కాత్యాయిని దేవత మూల స్వరూప శ్రీ కనకదుర్గా దేవత పరదేవత నమోస్తుతే.